నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు శ్రావణ బహుళాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వార్తల్లో విశేషాలు కూడా చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలకు బాటలు వేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి అక్కడ యువతకు సందేశాన్ని ఇచ్చారు. అరే మామ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని దానాల కంటే రక్తదానం మిన్నా అని, మనం చేస్తున్న రక్తదానం వల్ల ఎన్నో ప్రాణాలు నిలిపిన వారం అవుతామని అన్నారు. విద్యార్థి దశ నుంచి యువతకు రక్తదానం పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువత మద్దుకు బానిస కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కేంద్ర మంత్రి సూచించారు. రక్త కొరత తీవ్రంగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారు ముందుకు రావాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయమని అధికారులను ఆదేశించామని, దేశంలో అన్ని రంగాల్లో ఒక మోడల్ జిల్లాగా శ్రీకాకుళాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక వాడగా పేరుగాంచిన రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లాకు ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతుందని అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం విద్యా హబ్గా తయారు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటికే ఇది విద్యా హబ్గా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, అరే మామ యూట్యూబ్ ఛానల్ బృందం సభ్యులు, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. నేను గర్వపడి నేనే స్వయంగా నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి, రమణ చాలా అద్భుతంగా చేస్తున్నావు, నీకు చూస్తే నాకు గర్వంగా ఉంది, నీకు చూసి 10 మంది యువకులు కూడా, ఎందుకనంటే నిత్యం నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి యువతకి నువ్వు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆ రోజు నేను అభినందించిన తర్వాత ఒక రిలేషన్షిప్ మాకు ఏర్పడింది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అయితే రమణ మాత్రం మాకు ఒకటే కోరాడు, నేను ఏదో ఒక కార్యక్రమం నేను రణస్థలంలో చేస్తాను, దానికి మాత్రం మీరు రావాలి, మీరు వస్తేనే నేను చేస్తానని కూడా ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుంచి అనుకున్నాం. ఎన్నో సందర్భాలు వచ్చాయి, చెప్తూనే ఉన్నాడు, కానీ నాకు అవకాశం రాలేదు. మళ్ళీ 3వసారి ఎలక్షన్లు వచ్చాయి, గెలిచాం, మంత్రిగా అయ్యాం. అదే మంత్రిగా అయితే పదవి రోజు మారుంటుంది, కానీ మనిషి మాత్రం, మనసు మాత్రం ఆ రోజు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఏదో ఒక కార్యక్రమం చెప్తానని ఒక మంచి బ్లడ్ క్యాంప్ చేసే కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం, ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో ప్రాణదానం చేసే శక్తి కలిగినటువంటి రక్తదాన కార్యక్రమం నేను ఒకటి పెడతానంటే, దీనికంటే మంచి కార్యక్రమం ఈ ప్రాంతానికి రావడానికి నాకు మరొకటి ఉండదని ఆలోచనతో కన్ఫర్మ్ చేసి ఈ రోజు ఇది నిర్ధారించడం జరిగింది. మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసుకొని, నాకు తెలుసు, ఎందుకనంటే రాజకీయంగా కూడా కొన్ని సందర్భాల్లో మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం, కానీ ఆ రోజులు ఫోన్ చేసి అందరికీ కూడా మోటివేట్ చేసి, యువకులారా రండి రక్తదానం చేయండి అని ఎంత పిలిచినప్పటికీ కూడా చాలా కష్టంగా మారింది. ఈ రోజు రక్తదానం చేయాలన్నా సరే, ఎవరైనా ముందుకు రావాలన్నా, కానీ మనోడు ఒక్క పిలుపుతోనే ఇప్పటికే సుమారు 100 దాటిపోయింది. ఖచ్చితంగా 1000 దాటుతుందనే ఆలోచనతోనే ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాంటి అభిమానం ఈ రోజు సమాజంలో పొందడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇంత అభిమానం నీ మీద ఉందనంటే అది కేవలం మన మీద ఉన్నటువంటి అభిమానం కాకుండా మన మీద ఒక బాధ్యత కూడా ఈ రోజు ఏర్పడుతుంది. ఆ బాధ్యతను కూడా ఈ రోజు సక్రమంగా సమాజంలో ఈ రోజు ఇంతమంది నా వైపు చూస్తున్నారు, నా మాటని గౌరవిస్తున్నారు, కాబట్టి నేను కూడా ఆదర్శవంతంగా ఉండాలని, తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను మీరు చూశారు. ఇంత పెద్ద స్టేజ్ వేసుకొని ఆయన తండ్రిని కూడా తాటుగా పెట్టుకొని ఈ రోజు నడుస్తున్నాడు అంటే మన లాంటి యువతి యువకులకి ఎంత ఆదర్శం మీరు అందరూ కూడా గమనించండి. తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. పేదవాని ఆకలి తీర్చటమే అన్నా క్యాంటీన్ల ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
పేదరికం లేని సమాజ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరిపి కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు కనీస వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేది సనాతన ధర్మం అని, దీనివల్ల సౌభ్రాతృత్వం, సహకారం, సమభావం వెల్లివిరుస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తోటపాలెం జంక్షన్ వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సనాతన ధర్మంలో అందరూ శాంత స్వభావులే కావాలని, కోపం, అసూయ, పగ, ప్రతీకారం, ధన వ్యామోహం, కామం, మోహం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలన్నారు. శాంతం సముద్రం కంటే గొప్పదని, సనాతన ధర్మం కూడా అటువంటిదేనని చెప్పారు. మన హిందూ సంప్రదాయం, మన హిందూ ధర్మ విశిష్టత, సనాతన ధర్మంలో ప్రధాన సూత్రాలను మనం ప్రతినిత్యం పాటించాలని, మన ప్రాచీన సంస్కృతికి నిదర్శనం హిందూ ధర్మమైతే సనాతన ధర్మం చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపం కాగలదని వివరించారు. పవిత్రమైన వేదాలలో సైతం సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి వివరించారని చెప్పారు. మానవుడు సనాతన ధర్మం మార్గంలో నడుచుకోవటానికి ముందు తనలోని స్వార్థాన్ని, ఈర్ష్య, ద్వేషాలను సంపూర్ణంగా విసర్జించాలని చెప్పారు. మానవ జన్మకు సార్థకత చేకూర్చగలగాలని, ఈ దేహం శాశ్వతం కాదని, మరి ఈ దేహంపై వ్యామోహం ఎందుకు ఆలోచించాలని తెలిపారు. స్వార్థానికి స్వస్తి పలికి నిస్వార్థ జీవిగా బ్రతకాలని, జీవిత పరమార్థం సనాతన ధర్మమని పేర్కొన్నారు. ధర్మం ఆచరించటంలో అవరోధాలు ఏర్పడకుండా చూసుకోవాలని, మంచిని పెంచుకోవాలని, మమతానురాగాలు పంచుకోవాలని, దివ్య జ్ఞానం కాంతులు వెదజల్లే సనాతన ధర్మం మహనీయులు ఎందరో పాటించారని వివరించారు. కనుకనే వారు మహనీయులు కాగలిగారని, సనాతన ధర్మంతో ముందుకు సాగిపోయే వారికి విజయం వరిస్తుందని చెప్పారు. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగు మార్గంలో పయనించాలంటే మానవుడు జ్ఞాన సంపద పెంపొందించుకోవాలన్నారు. ఆధ్యాత్మికత విలువలు గ్రహించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో మానవుడు భగవంతుని ఆరాధన సంగతి మరిచిపోయి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. భౌతికపరమైన బంధాల కోసం విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు. సకల లోకైక రక్షకుడు భగవంతుడు అన్న విషయం గుర్తుంచుకోవాలని, భగవత్ చింతన మరువరాదని, భగవత్ ఆరాధన ఆధ్యాత్మికతకు ఒక పునాది వంటిదని స్పష్టం చేశారు. సనాతన ధర్మం అన్న సిద్ధాంతం విశాల విశ్వం అంతటా విస్తరింపజేయాలని, అందుకు మానవ ధర్మం సంసిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, టీడీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చట్టసభలో పంపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన సనాతన ధర్మమైనటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, భావితరాలకు అందించడంలో కానీ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా దానికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలిలో, కోటబొమ్మాలిలో సోమవారం మధ్యాహ్నం ఆయన అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. స్వయంగా ఆయన వడ్డించారు. టెక్కలిలో ఆర్టీసీ కొనుగోలు చేసిన 3 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభించిన ఆర్టీసీ బస్సులలో కొద్ది దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటక, తెలంగాణలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందని, త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను శ్రీకృష్ణాష్టమి రోజు ప్రారంభించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కోటబొమ్మాలిలో ప్రతిరోజు 400 మందికి, టెక్కలిలో 300 మందికి సరిపడేలా 5 రూపాయలకే మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అందజేస్తున్నామన్నారు. ముందు ముందు అల్పాహారం, రాత్రి భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం 13 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని, అయినా ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్నీ అమలు చేస్తామని, ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం జరిగాయన్నారు. జిల్లాలో బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని, దళారులను ఎవరూ ఆశ్రయించవద్దని, అందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తాను ఒక పూట ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి, మరో పూట క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించేందుకు నిర్ణయించుకున్నానని, ప్రతి వీధి తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కష్టాలున్నా సరే, ఇబ్బందులున్నా సరే, ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ నెలలో మాట ఇచ్చాం, రేపు అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తాం. ఈ పెన్షన్ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు పాత బకాయిలు, జూలైలో 4,000 కలిసి 7,000 ఇస్తామని చెప్పాం. ఆ 7,000 రూపాయలు చాలా మంది నమ్మలేదు. ఇది ఒక ఎలక్షన్ గురించి మాట్లాడినటువంటి మాట అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జూలైలో ఒక్కొక్కరికి 7,000 ఇచ్చి, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక్క పెన్షన్ కూడా తీయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రెండవది, ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండుండాలని, పేదవాడు కష్టాల్లో పడకూడదని 5 రూపాయలకే అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు. అది చాలా ప్రాధాన్యత కార్యక్రమం అని 220 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం చేశాం. గతంలో కట్టిన భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు నడిపారు. కొన్ని దగ్గర పలింగమాలిన ఆఫీసులు పెట్టారు. హైజెనిక్ గా కట్టినటువంటి మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ విధ్వంసం చేశారు. అన్నీ ఒకేసారి చేయలేమని మొన్న ఆగస్టు 15వ తారీఖున 100 అన్నా క్యాంటీన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించారు. మెడిసిన్ రంగంలో డయాగ్నాస్టిక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, నేటి ఆధునిక వైద్య సౌకర్యాల నేపథ్యంలో ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర కీలకమని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవ సభలో జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆదివారం పాల్గొన్నారు. అనంతరం న్యూ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధి సరైన రోగ నిర్ధారణ, రోగి పరిస్థితిని నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర ల్యాబ్ టెక్నీషియన్స్ పోషిస్తున్నారన్నారు. ల్యాబ్ రిపోర్టు లేకుండా వైద్య చికిత్స, శస్త్రచికిత్స పొందలేమని చెప్పారు. సరైన రోగ నిర్ధారణ, ఫలితాల వివరణ కోసం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పాత్ర కీలకమవుతోందని వివరించారు. జ్వరాల సీజన్లో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని ఆయన చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్లంతా సమాజం పట్ల ఎంతో బాధ్యతతో మెలగాలని ఆకాంక్షించారు. ఎటువంటి దురలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు. ముఖ్యంగా వైద్యుల తరువాత ల్యాబ్ టెక్నీషియన్స్కు సమాజంలో అంతే గౌరవం ఉంటుందని, కావున మర్యాదపూర్వకంగా మెలిగి వ్యవహరించాలని చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒక యునైటెడ్గా ఈరోజు బ్లడ్ బ్యాంక్ కూడా మోర్ దాన్ 100 మెంబర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చి ఒక దగ్గరకు వచ్చి బ్లడ్ కూడా డొనేట్ చేస్తున్నారంటే మీ మంచి మనసుకి ఇది ఒక మంచి నిదర్శనం. మీరు ఇలాగే మంచి మనసుతో ఉంటూ, ఐకమత్యంతో ఉంటూ, ఒకరికొకరు కాపాడుకుంటూ, ఒకరొకరు తోడుగా ఉంటూ ఈ సమాజానికి మేము కూడా ఒక వంతు మా సహాయం చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్న మీ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందన తెలియజేస్తున్నా. అన్నింటికి మించి
ఈరోజు నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే నా కొలీగ్ డాక్టర్ దుంపల్ విద్యాసాగర్ కూడా వచ్చి ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. అలాంటి డాక్టర్స్ డెఫినెట్గా మీ ల్యాబ్ టెక్నీషియన్స్ మంచి మనసుతో ఉన్న వాళ్ళు కనుక, మీ ల్యాబ్ టెక్నీషియన్స్ తాలూకా సపోర్ట్ మా డాక్టర్స్కి ఇంత మంచిగా ఉంది కనుక ఈరోజు ఇంత శుభ కార్యక్రమంలో మన సార్ కూడా వచ్చి పాల్గొన్నారు అనడానికి మీ తాలూకా ఐకమత్యం, మీ మంచితనం, మీ సపోర్ట్ మాకు ఇలా ఉంది కాబట్టి మేము ఇలా రాగలుగుతున్నాం. మనందరం ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఒకరు సహాయంగా ఉంటూ మనకు మనం సపోర్ట్ చేసుకుంటూ మన వల్ల సమాజానికి 2 ఉపయోగాలు ఎంతో కొంత ఉపయోగం కలిగేటట్టుగా మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని, మంచి మనసుతో ఉండాలని, ఎక్కడైనా ల్యాబ్ టెక్నీషియన్ కనబడ్డాడు నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా భారతరత్న మదర్ తెరిసా నిలుస్తారని హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు అన్నారు. మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు, లయన్స్ క్లబ్ చైర్మన్ హారికా ప్రసాద్తో పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభాగ్యులకు సేవలందించి వారి జీవితాలను ఉద్ధరించేందుకు మదర్ తెరిసా చూపిన బాట ప్రపంచానికి ఆదర్శం అన్నారు. సేవలోనే మానవత్వం ఉందని ఆమె చాటి చెప్పారన్నారు. విదేశానికి చెందిన వ్యక్తి భారతదేశంలోనే అభాగ్యులకు సేవలందించి అమ్మగా కొనియాడబడుతూ నోబెల్ శాంతి బహుమతి పొందిన ఘనకీర్తి మదర్ తెరిసా సొంతమన్నారు. మానవ సేవలోనే జీవన పరమార్థం దాగి ఉందని చాటి చెప్పిన మదర్ తెరిసా స్ఫూర్తిని కొనసాగించడమే తమ లక్ష్యమన్నారు. అవధాన పండితులు పైడి హరినాథరావు మాస్టర్ మదర్ తెరిసా గొప్పతనాన్ని గేయ రూపంలో కీర్తించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ విష్ణుమూర్తి, నటుకుల మోహన్, డాక్టర్ బాడాన దేవభూషణ్, పందిరి అప్పారావు, పొన్నాడ రవికుమార్, గుత్తు చిన్నారావు, తర్లాడ అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. ప్రపంచ శాంతి నోబెల్ గ్రహీత శ్రీమతి మదర్ తెరిసా గారి జన్మదినం 114వ జన్మదినం సందర్భంగా ఆవిడ 26 ఆగస్టు 1910లో ఆవిడ జన్మించారు. ఆవిడ జ్ఞాపకార్థం మా అత్తమ్మ గారి జ్ఞాపకార్థము మా మావయ్య గారు, మా వారి కుమారులు, మా మిస్సెస్ వాళ్ళందరూ కలిపి ఈ విగ్రహ దాతలుగా ఉన్నారు. వారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈరోజు ఇంత ప్రపంచంలో అతి ముఖ్యమైన సేవాపరురాలైన మదర్ తెరిసా గారి జయంతిని మనం ఈ గాంధీ మందిరంలో జరుపుకోవడం చాలా ముఖ్య విషయం. సో ఇది చాలా ఆనందించదగిన విషయం. ఈ ఆవిడ జన్మదినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, మా అత్తమ్మ గారు జ్ఞాపకార్థం దీన్ని నిర్మించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సిలంబం కర్రసాము క్రీడ పురాతన క్రీడ అని, ఆదరణ లేకపోవడంతో అది మరుగున పడుతుందని, దానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తామని ఏపీ స్టేట్ సిలంబం టెక్నికల్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏపీ స్టేట్ సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని ఆదివారంపేట ప్రహ్లాద కళ్యాణ మండపంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీలలో 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. మానవ జీవన గమనంలో కర్రసాముకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ క్రీడ ఆరోగ్య, ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. కర్రసామును క్రీడాకారులు ఆదరించకపోవడంతో అది కనుమరుగయ్యే ప్రమాదంలో పడిందని చెప్పారు. కర్రసాము ఏ వయసులో వారైనా నేర్చుకునేందుకు సులువుగా ఉంటుందని చెప్పారు. చిన్నతనంలోనే కోచ్గా బాధ్యతలు చేపట్టి ఈ క్రీడను అభివృద్ధి చేస్తున్న హర్షవర్ధన్కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ వి శ్యామసుందర్రావు, స్టేట్ సెక్రటరీ సత్య శ్రీకాంత్, బీవీఆర్ చంద్రమౌళి, ఎల్ నాగేశ్వరరావు, జోగినాయుడు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ 31వ తారీఖు 2 రోజులు కూడా ఈ సిలంబం అనే స్టేట్ మీట్ ఇక్కడ చేస్తున్నాం శ్రీకాకుళంలో. దానికి స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, నెక్స్ట్ 10 మంది ఎమ్మెల్యే అందరూ కూడా వస్తున్నారు. ఈ పార్టీ కమిటీ అందరూ కూడా ఆ రోజు వచ్చి మాకు
ఈ సహకారం అందిస్తారు మరీ మీకు చెప్తున్నాను. ఈ శిలంబం అంటే పూర్వం నుండి వచ్చే విద్యని మేము 150 సంవత్సరాల నుండి కూడా మా వీధిలో అందరికీ నేర్చుకొని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆ కేర్ అలాగే అంతరించిపోతుంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఒక దృక్పథంతో నలుగురు కూడా సహకారం అందిస్తుంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేయడం అవుతుంది. దానికి అందరూ మన జోగినాయుడు కానీ ప్రసాద్ టీం కానీ అందరూ కూడా మనకి సహకారం బాగానే అందిస్తున్నారు. దానికి స్టేట్మెంట్ జరుగుతుంది. అంతరించిపోతున్న విద్య యాక్చువల్గా ప్రతి ఒక్కరు దీన్ని ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ని పెంచాలనే ఉద్దేశంతో నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా అంటే ఇప్పటివరకు మనం ప్రతిసారి మనం వేరే జిల్లాలకు వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఈ ఆటను అయితే ప్రదర్శించాం, కానీ మన జిల్లాలోనైతే జరగలేదు. మొదటిసారిగా మనం ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. దీన్ని చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాము. దీనికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మరియు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థానిక మెహర్ నగర్లో గల మదర్ తెరిసా హోంలో వృద్ధులకు మానసిక వికలాంగులకు సోమవారం లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేపట్టారు. అధ్యక్షులు లైన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ సేవామూర్తి అందరికీ స్ఫూర్తి మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా ఈరోజు మనమంతా స్మరించుకోవాలని, ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే చూడలేని ఆమె తోటివారికి సాయం చేయటానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిన మహనీయురాలన్నారు. కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయం అందించిన అమ్మ కంటే పెద్ద మనసు ఆమెదని సెక్రటరీ డాక్టర్ సింధూరా అన్నారు. ఈరోజు సెక్రటరీ డాక్టర్ పైడి సింధూరా జన్మదినం కావడంతో అందరికీ అమ్మ మదర్ తెరిసా హోంలో వృద్ధులకు అన్న వితరణ చేయటం హర్షణీయమని ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ బి దేవభూషణ్, మెంటర్ నటుకుల మోహన్, ట్రెజరర్ జోగి భారతి, మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లాం శివతేజ, సభ్యులు పొడుగు చరణ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదర్ తెరీసా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మదర్ తెరీసా హోమ్కి మనందరం రావడం జరిగింది. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వాళ్ళందరూ అదే ఈ 21వ తారీఖున నా జన్మదిన సందర్భంగా కూడా వీళ్ళందరికీ ఈరోజు కొంత సర్వీస్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఈ మదర్ తెరీసా హోమ్లో ఎవరైతే మన పీపుల్ ఉన్నారో సిస్టర్స్ కానీ మన దగ్గర ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎంఆర్ పీపుల్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరి కింద సేవ చేయడం నిజంగా మనందరూ అదృష్టం కూడా. అలానే మన సిస్టర్స్ కూడా ఎన్నో జన్మల సుకృతం తప్ప ఇలాంటి సర్వీస్ చేసే అదృష్టం రాదు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు అందరినీ చాలా చల్లగా చూడాలి. శ్రీకాకుళం స్థానిక చినమండల వీధి నందుగల రవీంద్ర భారతి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ప్రిన్సిపాల్ ఘోరాచంద్ పల్కా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలియజేస్తూ భూమి మీద దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు రకరకాల రూపాల్లో జన్మించారని, శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఉపదేశం ద్వారా మొదటి గురువుగా మారారని, శ్రీకృష్ణుని జీవిత విశిష్టతను వివరించి కొనియాడారు. కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు గోపికలుగా, కృష్ణునిగా, సత్యభామగా వేసిన వేషధారణలు, ఉట్టికొట్టే సన్నివేశాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కృష్ణాష్టమిలో భాగంగా పాఠశాలలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసి బాగా చదువుకోవాలని, విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివి రమేష్, డిఎన్వి నాగరాజు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అరవల ఇందిరాగాంధీ 3వ వర్ధంతి సందర్భంగా బెహరా మనోవికాస కేంద్రంలో పూసర్లపాడు పంచాయతీ వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు పండు పంపిణీ చేశారు. అరవల ఇందిరాగాంధీ 3వ వర్ధంతి సందర్భంగా బెహరా మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగులకు, అక్కడ ఉన్న సిబ్బందికి పండ్లు పంపిణీ చేసిన వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆత్మకు శాంతి కలగాలని, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినిలోనూ వాళ్ళ అమ్మగారిని చూసుకుంటానని కొనియాడారు. అమ్మలేని లోటు ఇక్కడ ఉన్న వాళ్ళలో చూసుకుంటానని తెలియజేశారు.
అరవల పెద్దబాబు మానసిక వికలాంగులకు ఏ విధమైన సహాయానికైనా ముందుకు వస్తానని తెలిపారు. మానసిక వికలాంగులకు వాళ్ళందరికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బెహ్రా మనోవికాస కేంద్రం ఇన్ఛార్జ్ శ్యామల, సుమన్ టీవీ ఇన్ఛార్జ్ పవన్, కెల్లి అప్పలనాయుడు, కర్రి నిరంజన్, కెల్లి అశోక్, బడద రామారావు, జన్నాడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోసటపాడు గ్రామానికి చెందిన శ్రీమతి అరవల్ ఇందిరాగాంధీ 3వ వర్ధంతి, మా అమ్మగారైన 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ బెహ్రా మనోవికాస్ కేంద్రంలో మానసిక వైకల్యం చెందుతున్న వాళ్ళకి మన యొక్క 3వ వర్ధంతి అమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళకి పలహారాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మానసిక వైకల్యం పోవాలని, మరింత అభివృద్ధిలోకి వాళ్ళు ఎంతో డెవలప్ అవ్వాలని చెప్పి నా యొక్క సంకల్పం కింద వారికి ఏదో చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా శ్యామల గారు ఇక్కడ ఇన్ఛార్జి చెప్పిన ప్రకారంగా వాళ్ళకి ఇక్కడ ఉన్న ఈ పిల్లలకి పెద్దలకి ఏదో ఒక రకంగా నా వంతు సహాయం అందిస్తానని, మరింత రానున్న రోజుల్లో వాళ్ళకి ఏమైనా కావలసిన ఇంటి సామాన్య సరుకులు కానీ, వాళ్ళ నిత్యావసర సరుకులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ మేము అందుబాటులో తెచ్చి వాళ్ళకి అందిస్తానని కోరుకుంటున్నాం. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీ జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలు సరైన భద్రతా చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తరచూ ప్రమాదాలు జరగటం, కార్మికులు ప్రాణాలు కోల్పోవటం జరుగుతుందని అన్నారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో అరబిందో పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో 8 మంది, ఏపీటోరియా పరిశ్రమలో విద్యుత్ షాకుతో ఒక కార్మికుడు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సరాకా పరిశ్రమలో 1, శ్రేయస్లో జరిగిన ప్రమాదంలో 2, రెడ్డీస్ ల్యాబొరేటరీలో 1 మృతి చెందారని, కొంతమంది గాయపడ్డారని గుర్తు చేశారు. నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమలో రియాక్టర్ పేలటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో విశాఖపట్నం నుంచి హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ తెప్పించి అదుపు చేయాల్సి వచ్చిందని, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలను ఖాళీ చేయించడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లాలో భారీ మధ్యతరహా కెమికల్ పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరిగితే మన దగ్గర ఉన్న ఫైర్ ఇంజన్లతో అదుపు చేయటం సాధ్యం కాదని, హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యాజమాన్యాల ఇష్టారాజ్యంగా కంపెనీలు నడుపుకోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వటంతో యాజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేశాయని అన్నారు. మాజీ ఉపకులపతి నిమ్మ వెంకట్రావు హయాంలో ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళా, వికలాంగుల, మైనారిటీల రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా అడ్డగోలు నియామకాలు తక్షణమే రద్దు చేయాలని జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో దళిత సంఘాల జేఏసీ నాయకులను కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాలని కోరారు. ఉపకులపతి సిఫార్సులను పక్కన పెడుతూ తన సొంత వాళ్ళకి ఉపకులపతిని తెలియకుండా నియమించుకుంటున్న రిజిస్ట్రార్ వైఖరి మార్చుకోవాలన్నారు. గతంలో డిపిఓగా అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగం వదిలేసి 8 నెలల పాటు ఏలూరు డేట్ బేస్ మేనేజ్మెంట్ సర్వీసులో పనిచేస్తూ హఠాత్తుగా అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగిగా రావటం, ఆయన్ని ఎవరు నియమించారనే చర్చ, ప్రచారం తీవ్రంగా జరుగుతోన్న ఉపకులపతి, రిజిస్ట్రార్ మౌనంగా ఉండటం దారుణం అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల్ని ఏ నిబంధనల ప్రకారం తీసుకున్నారో రిజిస్ట్రార్ సెలవు ఇవ్వాలని, ఇది నిబంధనల దుర్వినియోగం పరిధిలోకి రాదా అని ప్రశ్నించాను. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల గుడివీధిలో వెలసి ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా దేవస్థానంలో గల శ్రీ వేణుగోపాల స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో పాటు శ్రీ వేణుగోపాల స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు చేపట్టారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పిఎన్ కాలనీలో గల శ్రీ నారాయణ తిరుమల క్షేత్రంలో సోమవారం సేవాభారతి శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో బాలగోకులం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి పురస్కరించుకుని శ్రీకృష్ణుడు, రుక్మిణి, రాధ, గోపికల వేషధారణలో వారంతా అలరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలాగే పలువురు విద్యార్థులు శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను ఆలపించి వాటి భావాలను తెలియజేశారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ నెల 27న నారాయణ తిరుమలలో సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేయనున్నారు. జై శ్రీకృష్ణ సేవాభారతి ఆధ్వర్యంలో ఇది 6వ సంవత్సరం మేము బాలగోకులం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది కేవలం శ్రీకాకుళంలో కాదు, దేశం అంతటా చాలా వైభవంగా జరుగుతుంది. పిఎన్ కాలనీలో నారాయణ తిరుమలలో ఈ సంవత్సరం మేము నిర్వహిస్తున్నాము. ఆచార్యులు శ్రీ శ్రీనివాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సుమారుగా 40 స్కూల్స్కి ఇక్కడ ఆహ్వానం ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వేషధారణ పోటీలు, క్విజ్ కాంపిటీషన్, డ్రాయింగ్, తర్వాత నృత్య ప్రదర్శనలు. ఇంత వైభవంగా ఈ కార్యక్రమం శ్రీకాకుళం నగర వాస్తవ్యులందరూ జరుపుకుంటున్నారు. దీనికి అందరికీ మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సుమారుగా 100 మంది కార్యకర్తలు దీని వెనక్కి పనిచేశారు. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.